ఆర్ మోరల్ స్టోరీస్. ఆ ఊరికే కష్టం రాకుండా చూసుకునే జమీందారు పేరు దేవేంద్ర భూపతి. ఊరందర్నీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికేం కష్టం వచ్చినా తనే ముందుండేవాడు. చూడండి, ప్రతి మనిషికి ముందు చూపు అవసరం. ఈ రోజుంటే సరిపోదు, రేపటి తరానికి మనం మంచి భవిష్యత్తు అందించాలి అంటూ అందరికీ మంచి సలహాలిస్తూ ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవేంద్ర దగ్గరికే ప్రజలు ధైర్యంగా వచ్చేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచింది. దేవేంద్ర తన కొడుకైన నరేంద్ర భూపతికి ఎప్పుడూ ఊరి గురించి చెప్తూ ఉండేవాడు. చూడ్నాన్నా, ఈ ఊరు మనల్ని నమ్ముకునుంది. జాగ్రత్త, అందర్నీ బాగా చూసుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. నరేంద్ర అవి చిన్నప్పట్నుంచి వింటున్నా ఎందుకోగాని పెద్దగా పట్టించుకోలేదు. కాలం కొవ్వొత్తిలాగా కరిగిపోయింది. దేవేంద్ర ఒకరోజు ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశారు. వారసత్వంగా ఉన్న ఆచారం ప్రకారం దేవేంద్ర కొడుకైన నరేంద్ర భూపతి జమీందారయ్యాడు. జమీందారంటే దేవుడితో సమానం. మనం ఏ పని చేయకూడదు, ఏ పని చేయించాలి అని అనుకుంటూ ఉండేవాడు నరేంద్ర. అనుభవజ్ఞులు, పెద్దవాళ్లు ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు. విందులు, వినోదాలు అంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నరేంద్ర భూపతి రచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా కుండలు తయారుచేసే నాగయ్య వచ్చాడు. ఎవరు నువ్వు? ఏంటి? ఎందుకిలా వచ్చావు అని మామూలుగా అడిగాడు. నాగయ్య నమస్కరించి, అయ్యా, నేనీ ఊర్లో కుండలు తయారు చేస్తూ ఉంటాను. నాకొక కష్టం వచ్చింది అంటూ తన గోడు చెప్పుకున్నాడు. నరేంద్ర భూపతికి ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నా కొడుకు విద్య పూర్తి చేసుకున్నాడు, కాని ఏ పని చెయ్యకుండా వృథాగా ఉన్నాడయ్యా. నేను చెబితే అస్సలు వినట్లేదు అని 60 సంవత్సరాల పెద్దాయన నరేంద్ర భూపతికి తన బాధ మొత్తం చెప్పుకున్నాడు. దానికి మేమేం చెయ్యగలం పెద్దాయనా? అతని చేత బలవంతంగా పని చేయించాలా అనగానే నాగయ్య ఏమాత్రం భయపడకుండా ఈ విధంగా సమాధానమిచ్చాడు. అయ్యా, వాడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూసి కత్తి విద్యలు, గుర్రపు స్వారీలు నేర్చుకున్నాడు. మీరు చెప్తే వింటాడయ్యా అని చెప్పడంతో నరేంద్ర భూపతి కాస్త ఆలోచించి, సరే, రేపిక్కడికి రమ్మను. అతని మనసులో ఏముందో అడిగి చెప్తాను అని చెప్పి పంపించాడు. తర్వాత రోజు ఆ కుమ్మరి కొడుకైన గోపాలుడు వచ్చాడు. నమస్కారమండి, పిలిపించారంట అంటూ వినయంగా అడిగాడు. నరేంద్ర భూపతి ఆ కుర్రాణ్ణి చూసి, ఇదిగో అబ్బాయి, చూడ్టానికి దేహదారుఢ్యంతో బలంగా ఉన్నావు. ఎందుకని ఏం పని చేసుకోవడం లేదు? అయ్యా, ఇంట్లో సరిపడే ధాన్యం ఉంది. పనులు చేయడానికి ఇంట్లో మనుషులున్నారు. అంతో ఇంతో ఆస్తుంది. ఇక నేను పని చేయాల్సిన అవసరమేంటి అని నరేంద్ర భూపతి ముందు ధైర్యంగా చెప్పాడు. గోపాలుడు చెప్పిన దాంట్లో నిజముందని నరేంద్ర భూపతికి అనిపించింది. వెంటనే తర్వాత రోజు నాగయ్యని పిలిపించాడు. ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది. ఇంకా కొడుకు పనిచెయ్యాలి అని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు మీ తరం వాళ్ళు చాదస్తంగా ఉంటారు అని కాస్త కోపంగా అన్నాడు. దానికి గోపాలుడి తండ్రి చిన్నగా నవ్వి, అయ్యా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. మనకి డబ్బుందని ప్రతిదానికి వేరే వాళ్ల మీద ఆధారపడకూడదు. మన సామర్థ్యం మనమే మర్చిపోయే అవకాశం ఉంది. దేన్నైనా వృధా చేస్తే తిరిగి సంపాదించుకోవచ్చు, కాని సమయాన్ని మాత్రం వృధా చేయకూడదు అని చాలా వినయంగా చెప్పాడు. కాని ఆ మాటలు నరేంద్ర భూపతికి పెద్దగా రుచించలేదు. నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు పెద్దాయనా. అన్నీ ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఏం చేస్తారు చెప్పు అని ఆ పెద్దాయన్ని మందలించి పంపించేశాడు. ఆ తీర్పు ఎవ్వరికీ నచ్చకపోయినా జమీందారు చెప్పిన తీర్పు కాబట్టి అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరి గురించి పట్టించుకోకుండా నరేంద్ర రచ్చబండ దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఎవ్వరు వచ్చినా అర్థం పర్థం లేని తీర్పులు చెబుతూ ఉండేవాడు. దాంతో ఊరి ప్రజలందరికీ విషయం అర్థమైపోయింది. కరువు గురించి, పంటల గురించి పట్టించుకునేవారు కాదు. చాలా మంది వలసపోవడం మొదలుపెట్టారు. ముందుండి నడపాల్సిన నాయకుడు సరైనవాడు కాకపోతే నడక సరిగ్గా ఉండదు.
ఈ ఊర్లో ఉంటే మన వ్యవసాయం సవ్యంగా సాగదు. అనుకొని అందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఈ విషయం గమనించిన నరేంద్ర భూపతి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళంతా? నాకు కావలసినంత డబ్బుంది, నేనెవర్ని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. సుఖపడుతూ బతకడం కొందరి తలరాతల్లో ఉంటుంది, అది దేవుడు నాకిచ్చాడు అంటూ ఎప్పుడూ రాజభోగాల్లో తేలుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పనివాళ్లతో కలిసి గుర్రం మీద వేటకి వెళ్ళాడు. పచ్చటి పైర్లు, వాగులు, కొండలు అన్నీ చూస్తూ వెళ్తూ ఉండగా ఆయనకొక ముసలాయన మొక్కలు నాటుతూ కనిపించాడు. నరేంద్ర భూపతి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. పెద్దాయినా, ఎందుకు మొక్కలు నాటుతున్నావు? అయ్యా, మీరా? మొక్కలెందుకు నాటుతున్నావంటే ఏం చెప్పాలి? అది కాదు పెద్దాయినా, ఈ మొక్కలు నాటినంత మాత్రాన ఈ ఫలాలును తినగలవా? ఎందుకింత కష్టపడ్డావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. దానికి ఆ పెద్దాయన నవ్వుతూ, మన ముందు తరం అలా అనుకుని ఉంటే మన గాలి ఉండేదా? కొన్ని మొక్కలిస్తాను, మీరు కూడా నాటుతారా అని సూటిగా ప్రశ్నించాడు. దాంతో నరేంద్ర భూపతికి చాలా కోపం వచ్చింది. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నన్ను పని చేయమంటావా? పక్కకి తప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. వేట సాగుతూ ఉండగా బోరున వర్షం కురవడం మొదలుపెట్టింది. దాంతో పని మనుషులు నరేంద్ర భూపతి చెల్లాచెదురు అయిపోయారు. నరేంద్ర భూపతి ఆ అడవిలో ఎటో దారి తప్పిపోయాడు. అయ్యో, నేనెక్కడున్నాను? దారి తెలియడం లేదే అని అడవిలో తిరుగుతూ ఉండగా నరేంద్రకి దూరంగా ముసలావిడ కూర్చొని ఏదో వంట చేస్తూ కనిపించింది. ఇంత అడవిలో ఎవరున్నారు అని ఆ చూస్తూ ఉండగా చేపల పులుసు వాసన గుమగుమలాడుతోంది. రా అయ్యా, రా, కొంచెం మంచినీళ్లు తాగు అంటూ మట్టి చెంబులో నీళ్ళిచ్చింది. బాగా దాహంతో ఉన్న నరేంద్ర భూపతి ఆ నీళ్లు తాగాడు. ధన్యవాదాలమ్మా అని చెప్పి కింద కూర్చున్నాడు. ముసలమ్మ చాలా శ్రద్ధగా అన్నం, చేపల పులుసు సిద్ధం చేస్తోంది. అవును, ఇంత అడవిలో ఒక్కదానివే ఉన్నావేంటి? ఎవరు నువ్వు? నీకెవ్వరూ లేరా? నాకు 2 కొడుకులున్నారు. ఓ, వాళ్ళు నిన్ను చూసుకోవడం లేదా? సరే, నాతో మా ఊరికి రా, ఏదైనా పనిస్తాను. 2 కొడుకులకి నేను మా ఆయన అంటే ప్రాణం. కానీ మేమే ఈ అడవిలో ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఈ అడవిని మేమే నాటాం. ఏంటి, అడవిని నాటారా? అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, ముందు తరాల కోసం. మీకు పిచ్చి పట్టింది, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. విశ్రాంతి అంటే ఏంటి? ఏ పని చెయ్యకుండా పడుకోవడమా? దాని పేరు సోమరితనం. సరే సరే, నాకు కొంచెం అన్నం వేసి చేపల పులుసు పెట్టు. తప్పకుండా పెడతాను బాబు. ఒక 10 మొక్కలు నాటరండి అని ప్రశాంతంగా చెప్పింది. ఏంటి, నేను పని చెయ్యాలా? అది కుదరదు. కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకో నువ్వు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నాకెందుకు బాబు డబ్బు? మా ఆయన ఉదయాన్నే లేచి చేపలు పట్టుకొస్తాడు. నేను వంట సిద్ధం చేస్తాను. నేను మా ఆయన చెట్లు నాటుతూ వాటికి నీరు పోస్తూ ప్రశాంతంగా గడుపుతున్నాం. పని చేస్తేనే ఆహారమని నియమం పెట్టుకున్నాం అంటూ చాలా మామూలుగా చెప్పింది. ఎంత బ్రతిమలాడినా బెదిరించినా ఆ ముసలమ్మ మాత్రం చేపల పులుసు పెట్టలేదు. ఆకలికి తట్టుకోలేక నరేంద్ర భూపతి ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి చెట్లు నాటడం మొదలుపెట్టాడు. మీకీ పిచ్చి పనేంటి? ఇందులో పిచ్చి పనే ఉంది? ఈ రోజు కోసమే పనిచేస్తే ముందు తరాలు ఎలా బతుకుతాయి చెప్పు? మనిషి బతికితే ఒక పరమార్థం ఉండాలి. దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని తిరిగి సంపాదించలేం. సద్వినియోగం చేసుకోవాలయ్యా అని చాలా మామూలుగా చెప్పాడు. నరేంద్ర భూపతి ఆ చెట్లు నాటుతూ ఎందుకో చాలా ప్రశాంతత పొందాడు. అలా పెద్దాయనతో మాట్లాడటం, వర్షంలో తడవడం, ఆ మట్టి వాసన ఎందుకో ఒక్కొక్కటి అతనికి చాలా బాగా నచ్చాయి. అలా పెద్దాయనతో మాట్లాడుతూ పనిచేసి ఆ ముసలమ్మ చేసిన చేపల పులుసు తిన్నాడు. ఆ రుచి అమోఘం.
ఈ చేపల పులుసుకి జీవితాంతం అడవిలో ఉంటూ పనిచేసుకోవచ్చు. అంటూ ముసలమ్మతో కలిసి నవ్వుతూ హాయిగా సమయం గడిపాడు. తర్వాత నరేంద్ర భూపతి వెంటనే రచ్చబండ దగ్గరికి వెళ్లి ఆ కుమ్మరి కొడుకైన గోపాలుణ్ణి పిలిచాడు. తనకి సమయం గురించి, పని గురించి చెప్పాడు. తన ఇంట్లోనే మంచి ఉద్యోగం ఇచ్చాడు. అలాగే నరేంద్ర కూడా సమయాన్ని వృధా చేయడం మానేసి ఊర్నింకా సస్యశ్యామలం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. జమీందార్లో మార్పు రావడంతో చాలామంది తిరిగొచ్చారు. నరేంద్ర భూపతి మాత్రం అప్పుడప్పుడు ప్రశాంతంగా అడవికి వెళ్లి చెట్లు నాటి చేపల పులుసు తింటూ ఆ పెద్దాయనతో ముసలమ్మతో సమయం గడుపుతూ ఉండేవాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో మీకు చెప్పలేదు కదా? ఆ ఊరి పేరు రామచంద్రాపురం. బ్రహ్మానందం అనే మామూలు మధ్యతరగతి వ్యక్తి రంగాపురం అనే గ్రామంలో సాధారణ ఇడ్లీ, దోశ పాక నడుపుకుంటూ ఉండేవాడు. సద్దన్నం నుంచి ఆ ఊరు అప్పుడప్పుడే ఇడ్లీలు, దోశలు, వడలు తినేంత స్థాయికి ఎదిగింది. అతనికి చేదోడు వాదోడుగా భార్య అయిన లక్ష్మి ఉంది. పేరుకు తగ్గట్టే ఆమె గుణంలో కూడా నిజంగా మహాలక్ష్మి. ఇద్దరూ కలిసి ఆ ఊర్లో అందరితో మంచిగా ఉంటూ హోటల్ నడుపుతూ సంతోషంగా ఉండేవారు. బ్రహ్మానందం జాలిగుణం ఉన్నవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకి తగిన సాయం చేసేవాడు. హోటల్ ముందు ఎవరైనా బిచ్చగాడొచ్చి అయ్యా, ధర్మం చెయ్యండయ్యా అని అడిగితే చాలు, ఆదాయం గురించి ఆలోచించకుండా అతని కడుపు నింపేవాడు. ఏమయ్యోయ్, సాయం చేయడం చెడు అని నేను చెప్పట్లేదు, కానీ మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించండి అంటూ లక్ష్మి ఎప్పటికప్పుడు భర్తకి జాగ్రత్తలు చెప్తూ ఉండేది. భార్యాభర్తలు ఎంత కష్టపడినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ఖర్చులకు సరిపోతూ ఉండేది తప్ప పెద్దగా మిగిలేదేమీ ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం పూట సరుకులు తీసుకుని సంత నుంచి బ్రహ్మానందం నడుచుకుంటూ వస్తున్నాడు. బంగారానికి వడ్డీ పెరిగిపోతోంది. షావుకార్ దగ్గర నుంచి దాన్ని విడిపించాలి. చిట్టి తేదీ దగ్గర పడుతోంది. డబ్బులు సర్దుబాటు అవుతాయో లేదో. పిల్లాడేమో పట్నంలో చదువుతున్నాడు. ఖర్చులేమో పెరుగుతున్నాయి. ఎలా అని ఆలోచించుకుంటూ వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ముసలావిడ కూర్చునుంది. ఆవిడ్ని చూడగానే బ్రహ్మానందానికి జాలి వేసింది. బ్రహ్మానందం ఆ ముసలావిడ్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎవరమ్మా మీరు? ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నారేంటి? అనగానే ఆ ముసలావిడ బ్రహ్మానందాన్ని చూసింది. ఆమె ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఎవరయ్యా నువ్వు అని చాలా నెమ్మదిగా అడిగింది. మాదిక్కడే రంగాపురం అమ్మా. నేను హోటల్ నడుపుకుంటూ ఉంటాను. మీరెవరు? ఇక్కడున్నారేంటి? ఎక్కడైనా దిగబెట్టాలా? మీ వాళ్ళెక్కడున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. వాటన్నిటికీ ఆ ముసలావిడ ఈ విధంగా బదులివ్వసాగింది. అయ్యా, నా పేరు రత్నమ్మ. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. నాకున్న 2 కొడుకులు నన్ను వదిలేశారు. ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా, నేను బాగా పనిచేస్తాను అనగానే బ్రహ్మానందానికి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఈ వయసులో ఉండే ముసలావిడ సాయమో భోజనమో అడగకుండా పని అడగడం అతనికి వింతగా అనిపించింది. మీరా? మీరేం చేస్తారమ్మా అంటూ నవ్వుతూ అడిగాడు. నేనా? నాకేం బాబూ, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుతాను, వంట చేస్తాను, బట్టలుతుకుతాను, నాకింటి పనులన్నీ వచ్చు అంటూ గర్వంగా చెప్పింది. మీరేం పని చెయ్యక్కర్లేదమ్మా. కాని ఎవ్వరూ లేరు అంటున్నారు కదా, నాతో రండి, మా దగ్గరే ఉండండి. ఏంటి బాబూ, నేను పని చేయలేను అనుకుంటున్నావా? పని చేయకుండా తేరగా తినే రకం కాదు బాబూ నేను. పనుంటే చెప్పండి, వస్తాను అని అంది. దానికి బ్రహ్మానందం, సరేలేండమ్మా, ఆవేశపడకండి, అలాగే పనిస్తాను, రండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో పని చేయించాలి అని బ్రహ్మానందానికి లేదు. వాళ్లతో పాటు ఉంచుకొని భోజనం పెడదాము అనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో ముసలావిడ లేనప్పుడు చెప్పాడు. సరేలేండి, ఆమె తినే 4 మెతుకులు మనకెక్కువవుతాయా? ఉంటే ఉంటుందిలేండి, పాపం ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది అని భార్య కూడా ఒప్పుకుంది. కాని ముసలావిడ మాత్రం ఏదో ఒక పని చేస్తూ ఉండేది. లక్ష్మీ, బ్రహ్మానందం హోటల్ పనుల్లో ఉంటే ముసలావిడ ఇంటి పనంతా చేసేది. ఇల్లు శుభ్రం చేయడం,
బట్టలుతకడం, అంట్లు తోమడం లాంటి పనులు అవలీలగా చేసేది. సాయంత్రం వచ్చి చూసి లక్ష్మి, బ్రహ్మానందాలు ఆశ్చర్యపోయారు. అవ్వా, మిమ్మల్నెవరు చేయమన్నారు? నేనొచ్చి చేసుకునేదాన్ని కదా ఈ వయసులో మీ కష్టం ఎందుకమ్మా? అని బ్రహ్మానందం అడిగితే దానికి ముసలావిడ చిరునవ్వు నవ్వి ఇలా అంది. అలవాటైందయ్యా, ఊరికే ఉంటే ఏదోలా ఉంటుంది. అయినా ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదలే అని చెప్పింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అందరూ భోంచేస్తుండగా ముసలమ్మ కల్పించుకొని, అయ్యా, నీ భార్య ఒక్కతే హోటల్లో వంట చేస్తోంది కదా, నన్ను కూడా వచ్చి సాయం చేయమంటారా? వద్దమ్మా, ఆ పొయ్యి సెగకి మీరెందుకులేండి, ఇంట్లో చేస్తున్నారు కదా, చాల్లేండి. అవునవ్వా, నాకే ఆ వేడికి తల తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ మీరెందుకు అని లక్ష్మి కూడా సర్ది చెప్పింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు లక్ష్మికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఆయన పరీక్షలన్నీ చేసి, మలేరియాలో ఉందయ్యా, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుందిలే, మందులిస్తాను, అవ్వేసుకుని 1 వారం విశ్రాంతి తీసుకోమని చెప్పు అని మందులిచ్చాడు. బ్రహ్మానందం చూసుకుంటూ సమయానికి మందులిస్తూ 2 రోజులు గడిపేశాడు. 2 రోజులు హోటల్ తెరవలేదు. ఒకరోజు లక్ష్మి దగ్గర బ్రహ్మానందం కూర్చుని ఉండగా, ఏవండి, నెలాఖరికి చిట్టి కట్టాలి, నేనేమో జ్వరం అని కూర్చున్నాను, రేపట్నుంచి ఎలాగోలా హోటల్ తెరుద్దామా, చిన్నగా ఓపిక చేసుకొనొస్తాను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు లక్ష్మి, ఆచారిగారు కూడా విశ్రాంతి తీసుకోమన్నారు, నేనే ఏదో ఒకటి చేస్తాన్లే. నేను పక్కన లేకపోతే మీ కాలు చెయ్యి ఆడదండి, ఎలాగోలా ఓపిక తెచ్చుకొనొస్తాను అని ఆ దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా ముసలావిడ అక్కడికొచ్చింది. బాబూ, మధ్యలో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి, మీరొప్పుకుంటే నేను వంట చేస్తాను. అంతమందికి ఎక్కడ చేయగలరండి మీరు, మీ వల్ల కాదులేండి. అయ్యో, నా మాట కాదనకండయ్యా, అసలే లక్ష్మిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, నేను చేస్తాను, ఒక్కరోజు చూడండి అని బ్రతిమలాడింది. లక్ష్మి కూడా చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో బ్రహ్మానందం అనుమానంగా ఒప్పుకున్నాడు. ముసలావిడ రంగంలోకి దిగింది. వచ్చి రాగానే ఆ ముసలమ్మ తెలివి చూపించింది. అయ్యా, మీరు చేసే వంటలతో పాటు నేను మరికొన్ని వంటలు కలిపి చేయనా అని చాలా వినయంగా అడిగింది. అంత పెద్దామె అడగడంతో బ్రహ్మానందం కూడా ఏం మాట్లాడలేక సరే అని తలూపాడు. వెంటనే ముసలమ్మ రంగంలోకి దిగింది. రాగులు, గోధుమలు, జొన్నలతో పిండి తయారు చేసుకుంది. తర్వాత రోజు మామూలు ఇడ్లీ, బోండాలతో పాటు రాగి ఇడ్లీ, రాగి దోశలు, జొన్నలతో రకరకాల వంట పదార్థాలు చేసింది. గ్రామస్తులు రోజూ తినే రాగులు, జొన్నలు, గోధుమలతో ఇంకో కొత్త రకం వంటలు తయారవడంతో ఎగబడి తిండం మొదలుపెట్టారు. హోటల్లో ముసలావిడ పనిచేసే విధానం, వేగాన్ని చూసి బ్రహ్మానందం అప్పురుపడ్డాడు. ఒంటి చేత్తో అన్నీ ఉండేది, కాని చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు. రోజు కంటే ఈరోజు రుచి అదిరిపోయిందయ్యా, పాతకాలం రుచులు మళ్ళీ గుర్తుకొచ్చాయి అంటూ ఊర్లో జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారు. బ్రహ్మానందం వచ్చిన వారికి వడ్డించలేక అలసిపోయాడు. కాని ముసలావిడ మాత్రం అలసిపోలేదు. అలా ఆ రోజు కంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. వ్యాపారమంతా అయిపోయాక బ్రహ్మానందం ముసలావిడతో, పెద్దమ్మా, మీరు మామూలు ఓళ్ళు కాదు, అదరగొట్టారు, రుచికి రుచి, వేగానికి వేగం, నిజంగా మీరు చాలా గొప్పవారమ్మా, మీ పనికి నేను అభిమానినయ్యాను అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంటికి వెళ్ళాక ఈ విషయాన్ని లక్ష్మితో కూడా చెప్పి ముసలావిడ్ని అభినందించాడు. ఆ తర్వాత రోజు నుంచి ముసలావిడ చేసే వంటకి అభిమానులు పెరిగిపోవడం మొదలుపెట్టారు. ఆరోగ్యకరమైన వంటకాలు రుచికరంగా ఇవ్వడంతో చుట్టుపక్కల ఊరి జనాలు కూడా ఎగబడ్డారు. ముసలావిడ హోటల్, ముసలావిడ హోటల్ అంటూ పరిగెత్తేవారు. ఆదాయం చాలా బాగా పెరిగింది. అమ్మయ్యా, ఇలాగే ఆదాయం కొనసాగితే పిల్లాడి చదువుకి, ఆ బంగారానికి ఇక బాధేమీ ఉండదు. ఎన్ని జన్మలెత్తినా ఈ పెద్దమ్మగారి రుణం తీర్చుకోలేను అని మనసులో అనుకునేవాడు. లక్ష్మి కోలుకున్న తర్వాత కూడా ముసలావిడే వంట చేసేది. లక్ష్మి, బ్రహ్మానందాలు వడ్డించేవారు. ముసలావిడ వల్ల హోటల్ వ్యాపారం బాగా పెరిగిపోయింది.
భార్యాభర్తల కష్టాలన్నీ తీరిపోయాయి. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఆ ముసలావిడి దగ్గరికి వెళ్లారు. పెద్దమ్మా, మీరెక్కడి నుంచి వచ్చారు ఏంటో? దేవుడే మిమ్మల్ని మాకోసం పంపినట్టుగా ఉంది. మీ రుణం నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మీకేం కావాలో చెప్పండి. అయ్యో, అవేం మాటలు బాబూ! ఆయన చెప్పింది నిజమేనమ్మా. మామూలుగా ఉన్న మా ఆదాయాన్ని మీ తెలివి వల్లే ఇంతగా పెంచారు. తాకట్టులో ఉన్న నా బంగారం ఇంటికొచ్చింది. మా పిల్లాడు పట్నంలో ఏ కొరత లేకుండా చదువుకుంటున్నాడు అంటే అది మీ చలవే. మీకేం కావాలో చెప్పండి అని ఒక కూతురులాగా అడిగింది. దానికి ఆ ముసలమ్మ చిన్నగా నవ్వి, ఆకల్తో అల్లాడుతున్న నాకు పట్టడన్నం పెట్టి నా ఆకలి తీర్చారు. అంతకంటే రుణమేంటమ్మా? సొంత వాళ్లే నన్నింటి నుంచి గెంటేస్తే మీరు నాకు నా బిడ్డలయ్యారు. అంతకంటే రుణమేంటమ్మా? నా బిడ్డలకి నేను చేసి పెట్టుకోనా? ఇది కూడా అంతే. మీరు నా బిడ్డలమ్మా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడింది. వెంటనే బ్రహ్మానందం, లక్ష్మి ఆమె కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పట్నుంచి వచ్చే ఆదాయంతో ముగ్గురూ సంతోషంగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సాయం చేసేవారు.